చాలామందికి ఇప్పుడు బట్టతల సమస్యలతో బాధపడే వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బెస్ట్ చాయిస్. స్పెషల్గా బట్టతల ఎస్టాబ్లిష్డ్ అయ్యి డోనర్ బాగున్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ వాడి అయినా వర్క్ చేయకపోతే మనకు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ లో ఉన్న ట్రాన్స్ప్లాంట్స్కి ఇప్పుడు కరెంట్ అడ్వాన్స్ ట్రాన్స్ప్లాంట్స్కి ఫండమెంటల్ ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి? మనకు ఒక 10-15 years బ్యాక్ చేసినప్పుడు ఇట్ వాజ్ మోస్ట్లీ టెక్నికల్గా ఎఫ్యూటీ టెక్నిక్ ఎక్కువ వాడేవాళ్ళు. తర్వాత ఎఫ్యూటీ వాడినా కూడా గ్రాఫ్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల ప్లేస్మెంట్ ఆఫ్ గ్రాఫ్స్లో కొంచెం డిఫరెన్సెస్ దూరంగా ఉన్నప్పుడు అన్యాచురల్ రిజల్ట్స్ ఉండేవి. ఇప్పుడు కరెంట్ మనం చేసే ట్రాన్స్ప్లాంట్స్ అన్ని కూడా వెరీ న్యాచురల్కి ఆల్మోస్ట్ నియర్ న్యాచురల్గా లైన్ హెయిర్ లైన్తో పాటు ప్లస్ ప్లేస్మెంట్ ఆఫ్ డెన్సిటీ గ్రాఫ్ డెన్సిటీ కూడా ఫస్ట్ 1 inch లో ఎక్స్ట్రీమ్ హై డెన్సిటీ పెట్టడం వల్ల మనం ఫ్రంట్ నుంచి ఎవరు చూసినా కూడా అది ట్రాన్స్ప్లాంట్ అని ఆల్మోస్ట్ తెలుసుకోవడం చాలా కష్టం. ఈ న్యాచురల్ రిజల్ట్స్ మెయింటైన్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా నేను డాక్టర్ సజెస్ట్ చేసినట్టు మెడికల్ మేనేజ్మెంట్ అంటే మనం సర్జరీ తర్వాత ఇచ్చే టాబ్లెట్స్ కానీ సపోర్ట్స్ కానీ మల్టీవిటమిన్స్ కానీ లేదంటే కొన్ని రకాల స్ప్రేస్ కానీ ఇది ఖచ్చితంగా వాడినప్పుడు ఈ న్యాచురల్ రిజల్ట్స్ని మనం ఎక్కువ రోజులు దాన్ని అంటే పెట్టిన గ్రాఫ్స్ పోవు, బట్ ఎగ్జిస్టింగ్ హెయిర్ కనుక థిన్ ఉంటే అది ఇంకా ఫర్దర్ థిన్ అయ్యి మళ్ళీ మనకు ఆ బాల్డ్ ఏరియా ఎక్స్పోజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయడానికి మనకు ఈ మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. సో మనం అన్యాచురల్గా ఉండే ట్రాన్స్ప్లాంట్స్ని ఇప్పుడు చాలా న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి ప్రీవియస్గా చేసిన వాళ్ళ రిజల్ట్స్ చూసి ఇలా ఉంటుంది అని మీరు జడ్జిమెంట్ చేసుకోవద్దు. ఇప్పుడు మాత్రం మనం ఇప్పుడు విగ్ లాగా కూడా ఉండదు, ఎందుకంటే విగ్ కూడా ఆర్టిఫిషియల్గా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ థిక్నెస్ ఉంటుంది, పెట్టిన ఫస్ట్ లేయర్ నుంచి థిక్గా ఉంటుంది. సో మన న్యాచురల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో స్లోగా డెన్సిటీని పెంచుకుంటూ బ్యాక్ తగ్గిస్తాం. లైన్ కూడా ఇర్రెగ్యులర్గా జిగ్జాగ్గా ఫ్రంట్ హెయిర్ లైన్ కూడా న్యాచురల్ లైన్ ఎట్లా ఉంటుందో ఇట్లా గీసినట్టు కాకుండా సో ఆ ఇర్రెగ్యులేటర్స్ వల్ల దగ్గరని చూసినా కూడా మనకు న్యాచురల్ హెయిర్ ఎలా ఉంటుందో అలానే మనం చేయగలుగుతున్నాం. సో మీకు కనుక ట్రాన్స్ప్లాంట్కి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా అది మీరు ట్రాన్స్ప్లాంట్ కోసం చూస్తున్న ఓల్డ్ జనరేషన్లో చేసిన ట్రాన్స్ప్లాంట్ మీరు ఎగ్జాంపుల్ తీసుకోకుండా ఇప్పుడు కరెంట్ జనరేషన్ మనకు ఇప్పుడు బాగా అడ్వాన్స్గా నీట్గా వస్తున్న రిజల్ట్స్ కాబట్టి మీరు మీ పిక్చర్స్ కానీ మీరు నియరెస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కానీ లేదంటే రీడిఫైన్ కస్టమర్కి పంపిస్తే మీ పర్టికులర్ హెయిర్కి ఎన్ని గ్రాఫ్స్ పడతాయి, అది పాసిబుల్ లైన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం కెన్ గో ఫర్ ద ప్రొసీజర్స్.